హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ వీడియోస్. ఈరోజు వీడియో వచ్చి ఎర్రగడ్డ వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వడియాలని మనం పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, క్యారీ బ్యాగ్లోకైనా స్నాక్స్ బాక్స్కి అలా బాగా మన పప్పులోకి కానీ చాలా టేస్టీగా వాళ్ళ కురుకురేలాగా కరుం అంటాయి. బాగా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ముందుగా ఒక గ్లాస్ బియ్యం, స్టోర్ బియ్యాన్ని ఒక గ్లాస్ స్టోర్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండితే వడియాలు తెల్లగా వస్తాయి, అందుకని నిమ్మకాయ పిండుతున్నాం. కొంచెం ఇంగువ అంతా బాగా మిక్స్ చేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం పప్పు వినుపుతాం కదా, పప్పు గుత్తి, ఆ పప్పు గుత్తితో నీట్గా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ముందుగా 2 ఆనియన్స్ పక్కన కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిరపకాయని, కరివేపాకుని ఒకసారి వేసుకొని ముద్దకంతో ఇట్లా తిప్పుకోవాలి. నీట్గా ఒకసారి మనం తిప్పుతున్నాం చూడండి, ఇలా నీట్గా ఒకసారి తిప్పుకోవాలి. మనం పెట్టుకున్న అన్నంలోకి మనకు తగినంత జీలకర్ర వేసుకుంటే స్మెల్ కానీ బాగుంటుంది. పిల్లలకి డైజెషన్కి కానీ అన్నిటికీ పనికొస్తాయి, పిల్లలకైనా పెద్దలకైనా. ఇలా దీన్ని మొత్తాన్ని చల్లారి పెట్టుకోవాలి. మేము ఒక ప్లేట్లోకి కుక్కర్లోని పెట్టుకుంటున్నాం. ఇలా మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు షాపింగ్ చేసినప్పుడు కవర్స్ వస్తాయి కదండి, ఆ కవర్ని, పెద్ద కవర్ని నీట్గా కట్ చేసుకొని కడిగి పెట్టుకొని ఇలాంటి కవర్ మీద చిన్న చిన్న ఉండలు వేసుకోవాలి. చేత్తో తీసుకొని చిన్నవిగా సైజెస్ కానీ చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నవిగా వేస్తున్నాము. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. ఇలా వడియాలు మొత్తం పెట్టుకున్న తర్వాత మేము పొద్దున్నే పెట్టాము, సాయంత్రానికి బాగా ఎండిపోతాయి. కానీ మీకు ఎండ తక్కువ ఎండకపోతే 2 రోజులు ఎండబెట్టుకోండి, స్టోరేజ్కి పురుగు పట్టకుండా ఉంటాయి. ఇలా నీట్గా మొత్తం పెట్టేసాము చూడండి ఫ్రెండ్స్. మీరు బియ్యంతోనే పర్వాలేదు, మీకు ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడైనా ఇలా ట్రై చేసుకోవచ్చు. ఆ అన్నాన్ని ఇంకొకసారి కుక్కర్లోకి వేసుకొని ఒక విజిల్ రానిచ్చి ఇప్పుడు సేమ్ ప్రాసెసింగ్తో అయినా చేసుకోవచ్చు. బియ్యంతోనే పని లేదు, మనకు అన్నం మిగిలినప్పుడైనా ఇలా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ బాగా ఎండిపోయే లోపల చేత్తో అట్లా అంటే అన్నీ ఊడొచ్చేస్తున్నాయి. ఎర్రగడ్డ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.